So, discuss the steps to be taken to minimize environmental degradation by industry. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్ అంటే పర్యావరణ క్షీణతను తగ్గిస్తుంది. ఇండస్ట్రీ పరిశ్రమ. వాటర్ పొల్యూషన్ అంటే నీటి కాలుష్యం. ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అంటే పారిశ్రామిక సమర్థతలు. ట్రీటెడ్ బిహేవ్ టువర్డ్. 3 లెవెల్స్ అంటే 3 స్థాయిలు. ప్రైమరీ అంటే ప్రాథమిక. సెకండరీ అంటే రెండవ. టెర్టియరీ అంటే వరుసలో మూడవ. వాటర్ ఫర్ ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ కోసం నీరు. మినిమైజ్డ్ అంటే రెడ్యూస్ చేయడం. రీయూస్ అంటే తిరిగి మళ్ళీ యూస్ చేయడం. రీసైక్లింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ రీయూజబుల్ మెటీరియల్. రెయిన్ వాటర్ అంటే వర్షపు నీరు. హార్వెస్టెడ్ అంటే కోత. రిక్వైర్మెంట్స్ అంటే అవసరాలు. గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు. రెగ్యులేటెడ్ కంట్రోల్ ఆర్ మెయింటైన్ చేయడం. మినిమైజేషన్ అంటే యాక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ సంథింగ్. ఎయిర్ పొల్యూషన్ అంటే సాలిడ్ పార్టికల్స్ కానీ గ్యాసెస్ కానీ ఎయిర్ లో మిక్స్చర్ అవ్వడం, కలవడం. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అంటే ఫిల్టరేషన్ డివైస్ అనమాట. ఇదేం చేస్తుంది, ఫైన్ స్మోక్ కానీ పార్టికల్స్ కానీ రిమూవ్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ అంటే ఇది ఒక పోరస్ సబ్స్టెన్స్. స్క్రబ్బర్స్ అంటే ఆబ్జెక్ట్ యూస్ టు క్లీన్ సంథింగ్. ఇనర్షియల్ సెపరేటర్స్ అంటే ఇది ఒక డివైస్ డిజైన్ టు సెపరేట్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ లిక్విడ్. అంటే లిక్విడ్ నుంచి సాలిడ్ పార్టికల్ సెపరేట్ చేస్తున్న ఒక డివైస్ ని ఇనర్షియల్ సెపరేటర్స్ అని అంటారు. స్మోక్ పొగ, కోల్ బొగ్గు. నాయిస్ పొల్యూషన్ అంటే ఎనీ అన్వాంటెడ్ ఆర్ డిస్టర్బింగ్ సౌండ్ దట్ ఎఫెక్ట్స్ ది హెల్త్. ఫిట్టింగ్ తగిన. సైలెన్సర్స్ అంటే ఇది ఒక డివైస్ యూస్డ్ టు రెడ్యూస్ సౌండ్ ఆఫ్ ఎ గన్. రీడిజైనింగ్ అంటే డిజైన్ అగైన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మిషనరీ మెషిన్స్ కలెక్టివ్లీ. నాయిస్ శబ్దము. ఇయర్ ప్లగ్స్ అదొక డివైస్ దట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ ది ఇయర్ లో ఇన్సర్ట్ అవుతుంది ఇయర్ కెనాల్ కి. అది ఏం చేస్తుందంటే టు ప్రొటెక్ట్ ది యూజర్స్ ఇయర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ లౌడ్ నాయిసెస్ నుంచి. ఇయర్ ఫోన్స్ అంటే చెవికి తగిలించి పెట్టుకునే శబ్దగ్రహిక పరికరాలు. బిసైడ్స్ అంటే కాకుండా. అబ్జర్వింగ్ మెటీరియల్ అంటే శోషక పదార్థం. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్.